గంగోత్రి నుంచి పుష్ప 2 వరకు కెరీర్ స్టార్టింగ్ నుంచి ఒకదానికి మించి మరోటి అన్నట్టుగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ముఖ్యంగా పుష్ప 2 సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన విజయాన్ని నమోదు చేసింది. అప్పటి వరకు బాహుబలి 2 దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయాయి చాలా సినిమాలు. కానీ పుష్ప 2 మాత్రం బాహుబలి రికార్డు బద్దలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు తన రికార్డును తనే బ్రేక్ చేయాలనే కసితో ఉన్నాడు బన్నీ. కోలీవుడ్ మాస్ డైరెక్టర్ అట్లీతో చేస్తున్న సినిమాను హాలీవుడ్ రేంజ్ లో విజువల్ వండర్ గా ప్లాన్ చేస్తున్నాడు. జవాన్ తో షారుఖ్ ఖాన్ కు 1000 కోట్ల సినిమా ఇచ్చిన అట్లీ ఇప్పుడు బన్నీ అంతకు మించిన హిట్ ఇవ్వాలని చూస్తున్నాడు. మొత్తంగా ఈ ఇద్దరు 2000 కోట్ల టార్గెట్ గా పెట్టుకుంటున్నట్టుగా చెబుతున్నారు. ఇక ఇప్పటి వరకు ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర 2000 కోట్లకు పైగా వసూళ్లతో అమీర్ ఖాన్ దంగల్ మూవీ టాప్ ప్లేస్ లో ఉంది. ఇప్పుడు ఈ రికార్డును సైతం బ్రేక్ చేసి టాప్ ప్లేస్ కి వెళ్లాలని చూస్తున్నాడు బన్నీ. ఈ సినిమా బడ్జెట్ కూడా దాదాపు 800 కోట్ల వరకు ఉంటుందని ముందు నుంచి ప్రచారంలో ఉంది. సన్ పిక్చర్స్ వారు బడ్జెట్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవడం లేదట. పుష్ప 2 తర్వాత బన్నీ క్రేజ్ కు ఈ ప్రాజెక్ట్ ఈ భారీ టార్గెట్ ను రీచ్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. పైగా ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన దీపికా పదుకొని హీరోయిన్ గా నటిస్తుండడం కూడా కలిసొచ్చేలా ఉంది. మరి బన్నీ అట్లీ ఏం చేస్తారో చూడాలి.